హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 5, 2023న సిరియా మరియు టర్కీలో ఒక భూకంపం వచ్చింది. ఈ భూకంపం వల్ల ఈ రెండు దేశాలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఈ భూకంపం ఒంటరిగా రాలేదు, తనతో పాటు ఇంకో పెద్ద భూకంపాన్ని కూడా తీసుకొచ్చింది. దీని సెంటర్ పాయింట్ అంటే ఎపిక్ సెంటర్ టర్కీలోనే ఉంది. ఎపిక్ సెంటర్కి 100 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నదంతా ఈ భూకంపం వల్ల నాశనం అయిపోయింది. భూకంపం వల్ల అక్కడి పెద్ద పెద్ద భవనాలు ఇసుక గూళ్ళలాగా ఎలా కూలిపోయాయో మీరు ఇంటర్నెట్లో చూసే ఉంటారు. దాదాపు 60,000 మంది ఈ భూకంపం వల్ల మరణించారు. 80,000 కంటే ఎక్కువ మంది డిసేబుల్డ్ అయ్యారు. అన్ని న్యాచురల్ డిజాస్టర్స్లోనూ భూకంపం చాలా ప్రమాదకరం. ఫిబ్రవరి 5 టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ టర్కీలో ఎప్పుడైనా 7 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం రావచ్చని చెప్పారు. ఇలా ఎందువల్ల అంటే భూకంపం టెక్టోనిక్ ప్లేట్స్ కింద దాదాపు 300 నుంచి 400 సంవత్సరాల పాటు బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇది మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఎర్త్ క్వేక్కు సంబంధించిన కన్ఫ్యూజన్స్ అన్నీ ఈ వీడియోలో తొలగిపోతాయి. అలాగే ఈ భూమి మీద 15 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వస్తే ఏం జరుగుతుంది అనే హైపోథెటికల్ క్వశ్చన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మనిషి తలుచుకుంటే ఆర్టిఫిషియల్గా భూకంపాన్ని సృష్టించగలడా లేడా అనే విషయంపై కూడా మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫిబ్రవరి 3, 2023న ఒక యూజర్ ట్విట్టర్లో టర్కీ మరియు దాని చుట్టూ ఉన్న దేశాల యొక్క మ్యాప్ని పోస్ట్ చేసి అతి తొందరలో ఇక్కడ భూకంపం రాబోతుంది అని చెప్పాడు. ఆ భూకంపం 7.5 మ్యాగ్నిట్యూడ్తో వస్తుంది అని మెన్షన్ చేశాడు. ఫ్రాంక్ హూగర్ బీట్స్ అనే ఈ వ్యక్తి సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే డొమైన్లో రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇతను ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే మొదటి రీసెర్చర్ అయితే కాదు, ఇంతకు ముందు కూడా చాలామంది ఈ విషయంలో ఎన్నో ప్రిడిక్షన్స్ చేశారు. ఇందుకు కారణం ఈ ప్లేస్ యొక్క లొకేషన్. ఎందుకంటే ఈ ప్లేస్ రెడ్ జోన్లో ఉంది. 3 టెక్టోనిక్ ప్లేట్స్ జాయినింగ్ పాయింట్ వద్ద ఈ ప్లేస్ ఉంది. ఇక్కడ ఓవైపు అరేబియన్ ప్లేట్ ఉంటుంది, ఇంకోవైపు ఆఫ్రికన్ ప్లేట్ ఉంది, మరోవైపు అనటోలియన్ ప్లేట్ ఉంది. వీటన్నిటిపైన ఒక యురేషియన్ ప్లేట్ కూడా ఉంది. ఈ ప్లేట్స్ ఒత్తిడి వల్ల మిగతా ప్లేట్స్ మధ్యలో టెన్షన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఏదైనా ఒక ప్లేస్లో 2 ప్లేట్స్ ఉన్నా కూడా అవి ఒకదాని వైపు ఇంకొకటి మూవ్ అవుతూ ఉంటాయి. అందువల్ల భూకంపం వస్తుంది. అయితే ఈ ప్లేస్లో మల్టిపుల్ ప్లేట్స్ ఉన్నాయి, అందుకే ఇక్కడ భూకంపం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్లేట్స్ యొక్క మూవ్మెంట్స్ని గమనిస్తే ఏ జోన్ భూకంపం యొక్క రెడ్ లైన్లో ఉందో తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా భూకంపం ఎప్పుడు వస్తుంది అని ప్రిడిక్ట్ చేయలేం, కానీ ఏదైనా ప్లేస్లో భూకంపం రావచ్చు అని ప్రిడిక్ట్ చేయగలం. టెక్టోనిక్ ప్లేట్స్ మధ్య ఉండే ఫోర్స్ గురించి మనకి ఎలాంటి ఐడియా లేకపోవడం వల్ల ఎగ్జాక్ట్గా భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఒకవేళ ఆ ఫోర్స్ గురించి ఐడియా ఉంటే మాత్రం దాదాపుగా ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ ఇంతవరకు అలాంటి ఒక టెక్నాలజీ డెవలప్ కాలేదు. రిక్టర్ స్కేల్లో అన్నిటికంటే హైయెస్ట్ మార్క్ 15 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతవరకు మనం మ్యాక్సిమం 9.5 మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే రిక్టర్ స్కేల్లో మెజర్ చేశాం. 1960 చిలీ యొక్క వాల్డివియా సిటీలో 9.5 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది. ఈ ప్రపంచంలో చాలా చోట్ల భూకంపాలు వచ్చాయి. 2001లో గుజరాత్లో చాలా ప్రమాదకరమైన భూకంపం వచ్చింది. పోర్చుగల్లో వచ్చిన భూకంపం అయితే లిస్బన్ సిటీని పూర్తిగా ధ్వంసం చేసేసింది. కానీ ఈ రోజుల్లో లిస్బన్ చాలా డెవలప్ అయింది. ప్రపంచంలో వచ్చిన అన్ని భూకంపాలు కూడా 1960 చిలీతో పోలిస్తే తక్కువే అవుతాయి. అయితే ఇక్కడ టర్కీలో ఉన్నంత జనసాంద్రత లేకపోవడం వల్ల తక్కువ మందే మరణించారు, కానీ నష్టం మాత్రం చాలా ఎక్కువే జరిగింది. సౌత్ అమెరికా కాంటినెంట్కి చెందిన ఈ దేశం నార్త్ అమెరికన్ ప్లేట్స్ వల్ల ఎక్కువగా నష్టపోయింది. ఈ భూకంపం యొక్క ప్రభావం తన సెంటర్ పాయింట్ నుంచి 1000 కిలోమీటర్ల రేడియస్ వరకు పడింది. సెంటర్ పాయింట్ నుంచి 100 కిలోమీటర్ల రేడియస్ అయితే పూర్తిగా మాయమైపోయింది. ఒకవేళ ఆ సమయంలో చిలీలో జనసాంద్రత ఇండియా యొక్క జనసాంద్రత లాగా ఉండి ఉంటే అప్పుడు లక్షల మంది చనిపోయి ఉండేవారు. రిక్టర్ స్కేల్లో 9.5 మ్యాగ్నిట్యూడ్తో ఉన్న భూకంపమే ఇంత నష్టాన్ని కలిగించింది. అదే భూకంపం 15 మ్యాగ్నిట్యూడ్తో వస్తే ఏం జరుగుతుంది? ఇలాంటి భూకంపం వల్ల హిమాలయాల లాంటి పర్వతాల నిర్మాణం జరిగే అవకాశం ఉందా? సిస్మాలజీ ఎక్స్పర్ట్స్ ప్రకారం 10 మ్యాగ్నిట్యూడ్ మరియు 15 మ్యాగ్నిట్యూడ్ భూకంపాల మధ్య కేవలం 5 మ్యాగ్నిట్యూడ్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ దీన్ని రియల్గా చూస్తే 15 మ్యాగ్నిట్యూడ్ భూకంపం 10 మ్యాగ్నిట్యూడ్ భూకంపం కంటే 1000 రెట్లు ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే 5 మ్యాగ్నిట్యూడ్ వరకు అంతా ఒక లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క మ్యాగ్నిట్యూడ్ కొన్ని వేల న్యూక్లియర్ బాంబ్స్కి సమానమవుతుంది. ఒకవేళ ఏదైనా ప్లేస్లో 15 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వస్తే ఆ ప్రభావం పూర్తి ప్రపంచంపై పడుతుంది. ఇంత పెద్ద భూకంపం వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న అగ్ని పర్వతాలు పేలి అగ్ని గోళాల వర్షం పడుతుంది. ప్రపంచం మొత్తంలో 1300 కంటే ఎక్కువ అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదాన్ని మించి ఇంకొకటి ఉంటాయి. వీటిలో కొన్ని అగ్నిపర్వతాలైతే వాటి చుట్టూ
50 కిలోమీటర్ల రేడియస్ని పూర్తిగా నాశనం చేస్తాయి. ఒకవేళ 15 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వస్తే ముందుగా అది ఇలాంటి వోల్కనోస్ని ట్రిగర్ చేస్తుంది. అప్పుడు అన్ని అగ్నిపర్వతాలు కూడా ఒకేసారి పేలిపోతాయి. ఈ విధ్వంసం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఊహించని కూడా ఊహించరు. అయితే ఇంతవరకు మనం ట్రైలర్ మాత్రమే చూసాం. అసలు సినిమా ముందుంది. సైంటిస్టుల ప్రకారం సముద్రాల లోపల దాదాపు 10 లక్షల వోల్కనోస్ ఉన్నాయి. 15 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వస్తే ఈ అన్ని వోల్కనోస్ కూడా ఒకేసారి ఎరప్ట్ అయిపోతాయి. దాంతో సముద్రాల్లో ఉన్న నీరంతా ఓవర్ఫ్లో అవ్వటం మొదలవుతుంది. అంటే మహా సునామీ వస్తుంది. ఇందువల్ల దాదాపు 90% వరకు భూమి నాశనం అయిపోతుంది. ప్రజలందరూ మరణిస్తారు. వోల్కనోస్ వల్ల ప్రొడ్యూస్ అయిన గ్యాస్ వల్ల భూమి ఒక గ్యాస్ ఛాంబర్లా మారిపోతుంది. మిగిలిన 10%లో ఉన్న మనుషులు, జంతువులు, మిగతా జీవులు అన్నీ కూడా మరణిస్తాయి. 15 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థం అయ్యే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఇలాంటి ఒక భయంకరమైన భూకంపం ఎప్పుడైనా భూమి మీద వచ్చే అవకాశం ఉందా? ఈ ప్రశ్నకి జవాబు మనకి భూమి గర్భంలో లభిస్తుంది. ఒకవేళ మనం భూమి లోపల ఉన్న వేర్వేరు ప్లేట్స్ గురించి మాట్లాడినట్లయితే వాటి బిహేవియర్ ముందు కంటే చాలా శాంతంగా ఉంది. మొదట్లో భూమి అగ్నిగోళంలా ఉన్నప్పుడు ఈ ప్లేట్స్ మధ్య వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉండేది. కానీ ఈ సమయంలో అలా జరగడం టెక్నికల్గా పాసిబుల్ కాదు. ఎందుకంటే భూమి మీద టెంపరేచర్ తగ్గిపోయింది. దాంతో ప్లేట్స్లో ఉన్న మ్యాటర్ కూడా చాలా శాంతంగా ఉంది. అందుకే కొంతవరకు భూకంపాలు రావచ్చు. కానీ టెక్టోనిక్ ప్లేట్స్ మధ్య అలజడి వల్ల 15 మ్యాగ్నిట్యూడ్తో భూకంపాలు రావడం మాత్రం ఇంపాసిబుల్. ఒకవేళ బయట నుంచి ఏదైనా జరిగితే ఇది పాసిబుల్ కావచ్చు. ఏదైనా ఆస్ట్రాయిడ్ వచ్చి ఢీకొంటే ఇంత భయంకరమైన భూకంపం సంభవించవచ్చు. డైనోసార్స్ ఉన్న కాలంలో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది. దాని ప్రభావం వల్ల డైనోసార్స్ అన్నీ కూడా అంతరించిపోయాయి. ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడం వల్ల డైనోసార్స్ మరణించలేదు. దాని ప్రభావం వల్ల దాదాపు 15 నుంచి 20 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది. అందువల్ల భూమి మీద ఉన్న అన్ని అగ్నిపర్వతాలు పేలి డైనోసార్స్తో పాటు 25 కేజీల కంటే ఎక్కువ బరువున్న అన్ని జీవులు కూడా మరణించాయి. ఈ విధంగా ఏదైనా బయట నుంచి వచ్చే ఫోర్స్ వల్ల ఇంత భయంకరమైన భూకంపం రావచ్చు. కానీ భూమి లోపల అలజడి వల్ల ఇంత భయంకరమైన భూకంపం వచ్చే పాసిబిలిటీ అసలైతే లేదు. అందుకే మనం భయపడాల్సిన పని అస్సలు లేదు. ఇంతవరకు మనం న్యాచురల్ ఎర్త్ క్వేక్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే మనిషి ఆర్టిఫిషియల్గా భూమి మీద భూకంపాల్ని సృష్టించగలడా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పారు. మనిషి సృష్టించే ఎర్త్ క్వేక్స్ని ఇండ్యూస్ ఎర్త్ క్వేక్స్ అని అంటారు. ఇలాంటి ఎర్త్ క్వేక్స్ వెనుక ఎన్నో కారణాలుంటాయి. మొదటి కారణం ఏంటంటే మనిషి చేస్తున్న డ్రిల్లింగ్. మనం డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు చాలా రాళ్ళు పగులుతాయి. అందువల్ల భూగర్భంలో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. చిన్న చిన్న డ్రిల్లింగ్స్ వల్ల పెద్ద సమస్య ఉండదు. కానీ ఒకే ప్లేస్లో చాలా ఎక్కువ మొత్తంలో డ్రిల్లింగ్ జరిగితే మాత్రం అప్పుడు చిన్న చిన్న ఎర్త్ క్వేక్స్ వస్తాయి. ఈ ఎర్త్ క్వేక్స్ చిన్నగా ఉంటాయి. వాటిని మనం ఫీల్ అవ్వలేం. ఆర్టిఫిషియల్ భూకంపానికి ఇంకో కారణం డ్యామ్ క్రియేషన్. ఒకవేళ డ్యామ్ యొక్క నిర్మాణం ఫాల్ట్ లైన్ దగ్గర జరిగితే అప్పుడు భూకంపం వచ్చే అవకాశం ఉంది. న్యూక్లియర్ బాంబ్స్ ఎక్స్ప్లోజన్ వల్ల కూడా ఆర్టిఫిషియల్ ఎర్త్ క్వేక్స్ వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.